ట్విన్ సిటీస్ లాగా జంట దేశాలు సింగపూర్ అండ్ మలేషియా పర్యాటక రంగానికి ఒక దిక్సూచిలా వెలుగొందుతున్నటువంటి దేశాలుగా చెప్పొచ్చు. ఇవాళ తీసుకోండి, పాస్పోర్ట్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతదేశంలో కానీ ఇతరత్ర కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే మొదటగా చెప్పేటువంటి పేరు సింగపూర్. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ అన్నటువంటి పదము వాడుక పరిభాషలో అలా వస్తూ ఉంటుంది. మన నాయకులకు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, ఆధునికమైనటువంటి టెక్నాలజీ, వర్తమాన కాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే పర్యాటక రంగంలో విశేషంగా ఆకర్షించవచ్చు. ఒక చిన్న దేశం సూది మొనంతా కూడా కనిపించదు మనకు పటంలో, ప్రపంచ పటంలో చూస్తే. అలాంటి ఒక చిన్న దేశం ప్రపంచ పర్యాటక రంగాన్ని ఇవాళ శాసిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి దాదాపు 1,20,000 పైచిలుకు పర్యాటకులు ప్రతిరోజు సింగపూర్కి వస్తూ ఉన్నారు అంటే అసలు ఆ దేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో పర్యాటక రంగానికి సంబంధించి మనకందరికీ కూడా తెలుసుకోవచ్చు. ఈవెన్ భారతదేశంలో కూడా ప్రతి ప్రాంతం నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే చాలు, అక్కడ నుంచి అనేక రకాల సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానివ్వండి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్ విమాన సర్వీసులు మనకు సింగపూర్కి అందిస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్లు సింగపూర్లో వెళితే అక్కడ భారత నేటివిటీ అనేది దాదాపుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించుగా సింగపూర్ పాపులేషన్లో 18% పైచిలుకు పాపులేషన్ ఇండియన్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అలా ఆ విధంగా ఎక్కడ తీసుకున్నా కూడా సింగపూర్ అన్నటువంటి ఒక పదం ప్రపంచ పర్యాటక రంగాన్ని అలా శాసిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడ ఉన్నటువంటి సెంటోసా కానీ, యూనివర్సల్ స్టూడియో కానీ, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ఫ్లైయర్ కానీ, అసలు చిన్న భూభాగం ఎంతటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉందో మనకు అందరూ కూడా అర్థమవుతూ ఉంటుంది.